రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. హలో హాయ్, SKH టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి ఒప్పో K1 గురించి. ఈ ఫోన్ మనకి ఇండియాలో రీసెంట్గా లాంచ్ అయింది ఈ ఫిబ్రవరిలోనే. సో దీని ప్రైస్ వచ్చి మనకి 16,990 పెట్టారు. సో చాలా మంచి ప్రైస్ అయితే పెట్టారు అన్నమాట. సో దీని గురించి ఈరోజు మనం స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ మొత్తం తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేసేయండి. సో పదండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. K1 ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. సో 20,000 లోపు మనకి మొట్టమొదటి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో K1 మాత్రమే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో. సో ఇది ఈ ఫోన్ అతిపెద్ద స్పెషాలిటీ. వీటితో పాటు దీని స్క్రీన్ కూడా మనకి అతిపెద్ద స్పెషాలిటీ. ఈ ఫోన్ సేల్స్ మనకి టుమారో నుంచి మొదలు కానున్నాయి. సో ఫస్ట్ సేల్ అనమాట మనకి ఫ్లిప్కార్ట్లో ఉండబోతుంది. రేపు 12 గంటలకి మీకు ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. అలాగే లాంచింగ్ ఆఫర్స్లో ఇక్కడ మీకు చాలా ఆఫర్స్ అయితే లభిస్తున్నాయి. ఒప్పో K1 మీకు 1,690గా పడుతుంది అనమాట. ప్లస్ 90% మీకు బైబ్యాక్ వాల్యూ కూడా లభిస్తుంది. అది కూడా జస్ట్ 1 రూపీకే. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఈ ఆఫర్ని. అలాగే వీటితో పాటు నో EMI కాస్ట్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. వీటితో పాటు మీకు మొబైల్ ప్రొడక్షన్ కూడా ఇస్తున్నారు, జస్ట్ 500 రూపీస్కి మాత్రమే. సో చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే ఇక పదండి మనం ఒప్పో K1 స్పెసిఫికేషన్స్ తెలుసు. ఒప్పో K1 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. అలాగే ఇందులో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. వీటితో పాటు ఈ ఫోన్ స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 91% ఉండబోతోంది. సో చాలా తక్కువ బేజల్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా తక్కువ అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న నాచ్ అనేది మనకి ఇక్కడ ఉంది, ఇది వాటర్ డ్రాప్ నాచ్. అలాగే ఈ ఫోన్ డిస్ప్లే మనకి సూపర్ AMOLED అనమాట. సో AMOLED డిస్ప్లే అనేది ఈ ఫోన్లో ఇచ్చారు మొదటిసారి. సో ఇది చాలా మంచి విషయం. కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు సెల్ఫీ కెమెరా 25 మెగాపిక్సెల్ AI బ్యూటీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారనమాట. దీంతో మీకు చాలా మోడ్స్ అనేవి లభిస్తాయి. 296 ఫ్యూచర్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారనమాట. మీ ఫేస్లో ఇవి రికగ్నైజ్ చేస్తుంది. వీటితో పాటు చాలా బ్యూటీ మోడ్స్ ఉన్నాయి, పోర్ట్రేట్ మోడ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట మోడ్స్ అయితే ఇందులో మీకు. ఇక ఈ ఫోన్లో మీకు రేర్ కెమెరా, డ్వెల్ రేర్ కెమెరా ఇచ్చారు. ఒకటి 16 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్. సో 16 + 2 మెగాపిక్సెల్ డ్వెల్ రేర్ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మీకు 120 సీన్ రికగ్నైజేషన్ ఇచ్చారు. అలాగే చాలా మోడ్స్ అనేవి మీకు లభిస్తాయి. అలాగే ఫుల్ HDలో మీరు వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే ప్రొఫెషనల్ లుకింగ్ ఫొటోస్ని కూడా మీరు ఈ ఫోన్లో తీసుకోవచ్చు. ఈ ఫోన్లో మీకు మొట్టమొదటిసారి ఫింగర్ ప్రింట్ మీకు ఇన్ డిస్ప్లేలో ఇస్తున్నారు ఒప్పో వాళ్ళ ఫోన్లో. ఇన్ డిస్ప్లే స్క్రీన్ ఫింగర్ ప్రింట్ అంటేనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుందన్నమాట. మీరు డిస్ప్లేని క్లిక్ చేసి లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. దీనికి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ అయితే లేదు, డిస్ప్లేలోనే మీకు ఫింగర్ ప్రింట్ లభిస్తుంది. అది కూడా మీకు 20,000 లోపే ఇటువంటి టెక్నాలజీ ఒప్పో వాళ్ళు మీకు ఇస్తున్నారు. ఈ ఫోన్లో మీకు ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 AIE ప్రాసెసర్ లభిస్తుంది. 660 ప్రాసెసర్ మనో ఫోన్ కూడా వచ్చేసింది. ఇప్పటిదాకా మనకి చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. రియల్మీ ఉంది, అలాగే ఆజూస్ వాళ్ళది ఫోన్ ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి రెడ్మీ నోట్ 7 కూడా రాబోతుంది. ఇప్పుడు మనకి ఒప్పో K1లో కూడా 660 ప్రాసెసర్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ ద్వారా మీరు చాలా ఈజీగా PUBG గేమ్స్ ఆడొచ్చు, ఇంకా చాలా హై అండ్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందులో మీకు క్లాక్ స్పీడ్ 1.95 GHz పైన ఉంటుందన్నమాట. అలాగే ఇందులో మీకు 14 నానోమీటర్ చిప్సెట్, ఇది మీకు అందరికీ తెలిసిందే. ఈ ఫోన్లో మీకు ర్యామ్ అండ్ రోమ్ విషయం వస్తే ఇందులో మీకు 4 GB ర్యామ్ లభిస్తుంది, 64 GB రోమ్ లభిస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు మెమొరీ కార్డ్తో. మీకు ఎంత ఉంటే అంత 512 GB వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఇందులో డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్ కూడా లభిస్తుంది. 2 సిమ్లు ప్లస్ ఒక మెమొరీ కార్డ్ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు 12 VoLTE సపోర్ట్ కూడా లభిస్తుంది. సో 4G VoLTE కూడా మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్లో మీకు బ్యాటరీ విషయానికి వస్తే 3600 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే పెద్దగా సపోర్ట్ చేయదు, నార్మల్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మీకు 3D గ్రేడియంట్ బాడీతో వస్తుంది. ఇందులో మీకు నానో స్కేల్ IMT 3D ఇంజెక్షన్ మోడలింగ్ ప్రాసెస్ చేశారు.
సో దీని ద్వారా మీకు ఫోన్ చూడడానికి చాలా షైనింగ్గా ఉంటుంది, చూడడానికి నిజంగా ఒక గ్లాస్ ఫోన్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది గ్లాస్ అలాగే పాలికార్బోనేట్ మిక్స్ చేసి ఈ ఫోన్ని తయారు చేశారు. ఫోన్ మీకు ఆస్ట్రల్ బ్లూ అలాగే పియానో బ్లాక్ 2 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఆస్ట్రల్ బ్లూ చాలా బాగుంది చూడడానికి, మీకు పర్పుల్ అలాగే బ్లూ కలర్ని మిక్స్ చేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే బ్లాక్ కలర్ వచ్చి ప్యూర్ బ్లాక్గా ఉంది ఇది. ఇక ఈ ఫోన్లో మీకు ఆండ్రాయిడ్ వర్షన్ ఓరియో 8.1 ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్లో మీకు పై కూడా లభిస్తుంది. అలాగే ఇందులో మీకు కలర్ ఓఎస్ 5.2 ఇచ్చారు. ఇంటెలిజెంట్ అలాగే ఎఫిషియంట్ ఓఎస్ అంటున్నారు. సో ఈ ఓఎస్ అనేది మీకు ఇక్కడ లభిస్తుంది, ఎందుకంటే ఒప్పో ఫోన్స్ కాబట్టి. ఫోన్స్ యూస్ చేసే వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, ఫ్రీ టు ఫ్లై, ఇలా చాలా కొత్త మోడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. ఇక ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మీకు 16,990 పెట్టారు. సో ఆల్మోస్ట్ 17,000 రూపీస్ అనమాట. 17,000 రూపాయలకి ఈ ఫోన్ మీకు లభిస్తుంది. అది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో పాటు వీటితో పాటు మీకు AMOLED స్క్రీన్ కూడా లభిస్తుంది. సో కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, అక్కడి నుంచి కొనుక్కోండి. సో ఇక నెక్స్ట్ మనం ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ఇదనమాట టోటల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ గురించి. ఇక ఈ ఫోన్ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోస్ చూసుకుందాం. ప్రోస్ చూసుకుంటే ప్రోస్ వైజ్ మనకి ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. చాలా మంచి లుక్స్ అనేది ఈ ఫోన్లో మీకు కనిపిస్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. చాలా అద్భుతమైన లుక్ అనేది మనకి ఫోన్కి ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి సెల్ఫీ కెమెరా. ఈ ఫోన్కి మీకు 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు, ఇది ప్రో అవుతుంది ఈ ఫోన్కి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్కి సంబంధించిన మీకు స్క్రీన్ క్వాలిటీ అనమాట. సో సూపర్ AMOLED ఇచ్చారు. అలాగే వీటితో పాటు మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్కి ప్రాసెసర్ అనమాట స్నాప్డ్రాగన్ 660 ఇచ్చారు. ఇది కూడా చాలా పెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు AI రికగ్నైజేషన్ ఇచ్చారు. సో AI అనేది మీకు ఫేస్ ఏ విధంగా ఉంది, ఇది అనిమలా లేకపోతే ట్రీయా అనేది బాగా కనిపెట్టి మీకు ఫొటోస్ తీస్తుంది. ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. ఇక నెక్స్ట్ ఈ ఫోన్కి మీకు రేర్ కెమెరాస్ కూడా చాలా పవర్ఫుల్గా ఇచ్చారు. సో డ్యువల్ కెమెరాస్ ఇచ్చారు, దీని ద్వారా మీరు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, అలాగే వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఇక ఈ ఫోన్ మరో ప్రో చూసుకుంటే ఈ ఫోన్ ప్రైజింగ్ అనమాట మీకు 17,000 రూపీస్ పెట్టారు. సో చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ పెట్టారు. ఇంకొంచెం తగ్గించుంటే ఇంకా బెటర్గా ఉండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ 17,000 కూడా ఒక మంచి ప్రైజింగ్ కాబట్టి. ఫింగర్ ప్రింట్ అనేది చాలా పెద్ద ప్రో. వీటితో పాటు మీకు ఇక్కడ ఫేస్ అన్లాక్ కూడా లభిస్తుంది కాబట్టి ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్కి మరో ప్రో కూడా ఈ ఫోన్కి యాడ్ అవుతుంది. ఇక కాన్స్ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మీకు కాన్స్ ఏమున్నాయని చూసుకుంటే మీకు మెయిన్లీ ఒకటి చెప్పచ్చు, ఇక్కడ కలర్ ఓఎస్ అనేది ఈ ఫోన్కి ఆల్రెడీ ఉంటుంది. వీటితో పాటు లేటెస్ట్ వర్షన్ అయితే ఇక్కడ లేదు, మనకి 8.1 ఓరియో ఇచ్చారు. మనకి లేటెస్ట్ వర్షన్ ఇచ్చింటే బాగుండేది, పై అనమాట 9.2 అది ఇచ్చింటే బాగుండేది. అదొకటి మాత్రం ఇక్కడ నాకు మైనస్ అనిపిస్తుంది. మిగతావన్నీ ఈ ఫోన్లో మనకి దాదాపు ప్రోగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ అనమాట. ఒపీనియన్స్ బేస్ చూసుకుంటే ఈ ఫోన్ మీకు ఒక మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. 17,000 రూపీస్లో మీకు ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, అది కూడా డిస్ప్లేలో. వీటితో పాటు డిస్ప్లే క్వాలిటీ AMOLED ఉంది కాబట్టి చాలా బాగుంటుంది క్వాలిటీ. మీకు సామ్సంగ్ ఫోన్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా క్వాలిటీ అయితే ఇక్కడ మీకు ఫోన్ చూడడానికి చాలా బాగుంది అనమాట. చాలా మంచి లుక్, 3D గ్రేడియంట్ బాడీ అనేది ఈ ఫోన్కి ఇచ్చారు. సో ఇది కూడా ఈ ఫోన్కి చాలా మంచి విషయం. అలాగే ఈ ఫోన్లో మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ లభిస్తుంది 660. దీని ద్వారా మీరు చాలా మంచి గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఫోన్ బాగుంటుంది. ఇక నెక్స్ట్ సెల్ఫీస్ని ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది. 25 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు. దీని ద్వారా మీరు కావాల్సిన రకరకాల AMOLED అలాగే చిన్న నాచ్ అలాగే మీకు చాలా చిన్న బేజల్స్ ఉన్న ఫోన్ కావాలంటే ఈ ఫోన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే చాలా తక్కువ ఉంది, ఇక్కడ 91% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో లభిస్తుంది. ఇక కలర్ ఓఎస్ని ఇష్టపడని వాళ్ళైతే ఈ ఫోన్కి కొద్దిగా దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే కలర్ ఓఎస్ ఆల్రెడీ మనకి ఒప్పోలోనే ఉంటుంది కాబట్టి ఒప్పో వాళ్ళది ఇది. సో మీకు కలర్ ఓఎస్ ఇష్టమైతే ఈ ఫోన్ని పక్క కొనుక్కోండి. మీకు కలర్ ఓఎస్ వద్దు అనుకుంటే మీరు కొద్దిగా దూరంగా ఉండడం బెటర్. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫోన్ ఒక మంచి పవర్ఫుల్ స్టైలిష్ స్మార్ట్ ఫోన్ అనమాట. మీకు 17,000 మీ బడ్జెట్ అయితే మీరు పక్కా కొనుక్కోదగ్గ స్మార్ట్ ఫోన్ ఇది. మీకు అన్ని రకాల ఫీచర్స్ ఈ ఫోన్లో లభిస్తాయి, అన్ని కొత్త టెక్నాలజీ లభిస్తుంది. ఈవెన్ అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. సో ఇది ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. నేనైతే ఈ ఫోన్ 100% రికమెండ్ చేస్తున్నారు. మీ బడ్జెట్ 17,000 రూపీస్ అయితే లేదా 20,000 లోపు ఏమైనా ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఒప్పో K1ని కొనుక్కోవచ్చు. ఇది చాలా మంచి ఫోన్, కొనుక్కోదగ్గ ఫోన్. సో ఇదన్నమాట నా ఒపీనియన్స్. మీకు కావాలంటే కొనుక్కోండి, వదంటే
వదిలేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, బాయ్.